ఆల్మోస్ట్ అదే పొజిషన్ ఇక్కడ. నేను ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్గా ఉంది జై. సూర్యకి తెలిసే ఛాన్సే లేదు. తనొక బొక్కరా. ఆస్తి లాక్కుంది, నీ భర్తను లాక్కుంది, ఇంకా నీ కాడ ఏం మిగిలిందనే? ప్రాణం మిగిలింది కదరా. నన్ను చంపడం వల్ల దానికేదో ప్రయోజనం ఉందిరా. ఇప్పుడు ఈ సునంద నీళ్ళని చూసిందంటే వదలదు. ముందు నీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. రా. ఏంట్రా? నువ్వు రా, నేను చెప్తాను కదా. ఎక్కడికి రే? నువ్వు రా. ఎక్కడికి రా? రే, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఏమైందిరా? రే, ఎక్కడికి రా? చెప్పు. నువ్వేం మాట్లాడొద్దు, నేను తర్వాత చెప్తాను కదా. రే, ఏమైంది? వంటలన్నీ అక్కడే వదిలేసి. రే బాలు, ఏమైందిరా నీకు? నేను చెప్తాను, నువ్వు రా. రే రే బాలు, రే చిన్నగా నడవరా. అమ్మా, రే నేను నడవలేకపోతున్నాను, వదులు. రే, ఎక్కడికి రా? ఆగరా బాలు. రే, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? రే. అంజీ, జానకి, అంజీ, జానకి. రే బాలు, ఆగరా. అబ్బా, నేను రానురా. ఏంట్రా నువ్వు? అయ్యో, నీకు అర్థం కావట్లేదే, చెప్పే సమయం లేదే, నువ్వు రా. రే వదులురా. కారణం చెప్పకుండా నేను రాను. అసలేమైందో చెప్పు. అరే వదులు.
ఎందుకినరా నన్ను తీసుకెళ్తుంది? ఏంట్రా ఇది? బావా, నా బావా, ఎంత జరుగుతుంటే మనం ఏ పెళ్లికి వంట చేస్తాం? ఇందుకేనే ఇలా గుండె పగులుతుందని చెప్పకుండా తీసుకెళ్తున్నాను. అది కాక ఆ సునంద మనుషులు గుడి చుట్టూ ఉన్నారు. చూస్తే చంపేస్తారే. పదవే వెళ్ళిపోదాం. నా మాట అనవే. పద వెళ్ళిపోదాం. నేను రాను. ఈ పెళ్లి కూడా జరగనివ్వను. పిచ్చా నీకేమైనా అయితే? ఎంతకన్నా ఇంకేమవుతుందిరా? ఇది చాలదా? బ్రతుకున్న నన్ను శవంలా మార్చడానికి ఇది చాలదా? నా మాట పదవే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎలారా? ఎలా? ఇది చూసి కూడా ఎలా రమ్మంటావురా? జానకి, అమ్మా జానకి, ఇక్కడేం చేస్తున్నారా? అమ్మా జానకి, పదవే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా మాట జానకి, ఆ సునంద మనుషులు వచ్చేస్తున్నారు. పదవే. నువ్వు మనిషిని తర్వాత నేను చూశానన్నా. అతను పరిగెడుతూ నన్ను గుద్దేసి అదిగో అడ్డే వెళ్ళిపోయాడు. రండ్రా, రండి, చెయ్యివ్వండి. నువ్వు డబ్బు తీసుకోకపోవచ్చు తమ్ముడు, కానీ నీకే రకంగా సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకు. రేయ్, ఆ కొండారెడ్డి పెళ్లికేదో టౌన్కు వచ్చినాడని తెలిసినాదే ఈ పొద్దు ఆడిని ఇడిసిపెట్టేది లేదో. మొన్న టైం చూసుకుని నన్ను ఏసేయటానికి ప్లాన్ చేసినాడు. పాపం వాళ్ళెవరో గాని నన్ను కాపాడినారు. లేకపోతే నేను ఈ పాటికి పైకి పోయి ఉండేటోడిని. అన్నా, వాడిని సెంటర్లోకి లాక్కొచ్చి
జనం అందరి ముందు నరుకుతామన్నా. రాయ్ మాటలు కాదు సేతలు సేతల్లో సూయించాలా. చేసిన శశిని వదలకూడదు. పగ అని ప్రాణంగా ప్రేమించిన నీలని దూరం చేసుకుని తప్పు చేశాను. ఇప్పుడు నా నీల స్థానాన్ని శశి లాంటి దానికిచ్చి ఇంకొక తప్పు చేయలేను. ఎస్, ఈ విషయం వెంటనే అత్తయ్యతో చెప్పాలి. అన్నా, ఎందుకంత కంగారుగా దిగావు? నా పానం కాపాడినారని చెప్పినానే, వాళ్ళెవరో తరుముతున్నారా? బండి తీరా. అన్నా, మనం అటు పోతే కొండారెడ్డి తప్పించుకుంటాడన్నా. మనకు ఆడు ముఖ్యం. పగోడిని సంపటం ఎంత ముఖ్యమో, ప్రాణం కాపాడినోడిని రక్షించటం అంతకంటే ముఖ్యం రా. ఆ కొండారెడ్డిని ఈ పొద్దు కాకపోతే ఇంకో పొద్దు సంపచ్చు, కానీ వీళ్ళని మళ్ళీ కాపాడలేంరా. బండి తీరా. చెప్పమ్మా గంగిరెడ్డి. అమ్మా, నీ శత్రువు ఆనందవర్మ కూతురు చావుకు సెంటీమీటర్ దూరంలో ఉందమ్మా. ఏంటి గంగిరెడ్డి నువ్వు అనేది? అవునమ్మా, మీరనుకున్నట్టుగానే ఈ పెళ్లి ఆపడానికి గుడికొచ్చారమ్మా. తరిమి పట్టుకున్నావమ్మా. దాన్ని వదలొద్దురా. ఇప్పుడు అది ఎక్కడుంది? చెప్పాను కదమ్మా, చావుకి దగ్గరలో ఉందని. మీకు మాట చెప్పి ఏసేద్దామని ఫోన్ చేసినా. నరికేరా దాన్ని, ముక్కలు ముక్కలుగా నరికే. మీరు శశమ్మ పెళ్లి ఆనందంగా చేయండమ్మా. ఎందుకంటే మీకున్న శత్రువు అంతమైపోయింది. ఆనందవర్మ కూతురు చచ్చిపోయింది. ఏమైందమ్మా?
నీల కథ ముగిసింది మూర్తిగారు. ఏంటమ్మా మీరనేది? ఆ నీల పెళ్లి ఆపడానికి గుడికొచ్చిందట మూర్తిగారు. మన గంగిరెడ్డి నీలని తరిమి తరిమి తలా ముండం వేరు చేశాడట. ఇప్పుడు నీల చచ్చిపోయింది మూర్తిగారు, చచ్చిపోయింది. నీల లేదు, చచ్చిపోయింది. చాలా తృప్తిగా ఉంది మూర్తిగారు. ఏదో ఒక మూల సూర్య మళ్ళీ ఆ నీల వైపు టర్న్ అవుతాడేమో అన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు అల్లుడు, వాడి ఆస్తి, ఆనందం అన్నీ నావే. పాప నీల, నిజానికి అది చేసిన తప్పేమీ లేదు. ఆనంద్ కడుపున పుట్టడమే దాని పాలిట శాపమైంది. నా పగకి అదాహుతైపోయింది. మూర్తిగారు, వీలైనంతవరకు నీల చచ్చిపోయిందన్న విషయం సూర్యకి తెలియకుండా ఉండాలి. తెలిస్తే వాడి దృష్టిలో నేను చెడ్డదాన్నవుతాను. అసలు ఏమీ జరగనట్టే ఉండండి. అలాగేనమ్మా. బేబీ, రెడీ అయిపోయావా? హా, రెడీ మామ్. పంతులు గారు మీ ఇద్దరిని తీసుకురమ్మన్నారు. నేను రెడీ మమ్మీ. దాట్స్ గుడ్. సరే, నువ్వు మండపం దగ్గరికెళ్ళు, నేను సూర్యని తీసుకొస్తాను. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఏదైతే అదైంది, వెళ్దాం. సూర్య, 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 టైం అవుతోందిరా. సూర్య, రా తొందరగా, లేట్ అవుతోంది. సూర్య, పంతులు గారు పిలుస్తున్నారమ్మా. ఎటు వెళ్ళాడు? అమ్మా శశి, ఏంటి మమ్మీ? బేబీ, సూర్య రూంలో లేడేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? తెలీదు మమ్మీ. ఏమైందమ్మా? సూర్య కనిపించట్లేదు మూర్తిగారు. మీరెక్కడైనా చూసారా? అదేంటమ్మా, ఇందాక నా దగ్గర టాబ్లెట్స్ తీసుకుని అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు కదా. మీ గదికి రాలేదమ్మా?
రాలేదు మూర్తి గారు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కొంప తీసి నేను మాట్లాడిందంతా వినుంటాడా? మూర్తి గారు, మీరు వెళ్ళి సూర్య ఎక్కడున్నాడో చూడండి. అలాగేనమ్మా. బేబీ నువ్వు పద. ఉమ్. రా. పంతులు గారు, అమ్మాయి రెడీ. అమ్మా అబ్బాయిని కూడా తొందరగా రమ్మనండి, ముహూర్తం దగ్గర పడుతోంది. వచ్చేస్తున్నాడు పంతులు గారు. మీరు లోపు పూజ స్టార్ట్ చేయండి. పూజ మొదలు పెట్టాలంటే ఇద్దరూ ఉండాలి కదమ్మా.